ప్రియ దేవుని బిడ్డలారా, ఆదాము తన హృదయాన్ని కఠినం ఎందుకు పరుచుకున్నాడు అని అంటే, ఆ పండ్లంట చూస్తానికి రమ్యంగా అనిపించిందంట కంటికి. అంటే నేత్రాశకి లోనయ్యాడు. తర్వాత దేనికి లోనయ్యాడు? తినుదినమున మరి మీరు దేవతల వల్ల అవుతారు అని అంటే, దేవుడిచ్చిన జీవం కన్నా ఇంకా ఎక్కువ జీవంలోకి వెళ్ళిపోవాలనుకున్నాడు. అంటే జీవపు డంబానికి లోనయ్యాడు. అందుకని ఈ రెండిట్లకి లోనవటం బట్టి హృదయాన్ని కఠినం చేసుకుని దేవుడికి వ్యతిరేకిగా అయిపోయాడు. దేవునికి వ్యతిరేకంగా పాపము చేశాడు. అంటే హృదయం కఠినం చేసుకోవడానికి ఫస్ట్ కారణం నేత్రాశ, శరీరాశ, జీవోపడంబానికి లోనవటమే ఒక వ్యక్తి కారణం అనే విషయాన్ని మనం ఏం చేయాలి? గమనించాలి. పరిశుద్ధ గ్రంథంలో ఫరో ఏంటి తన అధికారాన్ని పోతదేమో అని చెప్పి జీవోపడంబానికి లోనయ్యి దేవునికి వ్యతిరేక అయిపోయాడు. హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. ఇప్పుడు మనం పరిశుద్ధ గ్రంథంలో దేవుడు స్వేచ్ఛనిచ్చిన దాన్ని ఫరో దేనికి వినియోగించుకున్నాడు? హృదయాన్ని కఠినం చేసుకుని దేవునికి వ్యతిరేకంగా వెళ్ళడానికి వినియోగించుకున్నాడు. కాబట్టి 9వ అధ్యాయానికి రాగానే ఇప్పుడు బైబిల్ టెర్మినాలజీ ఎట్లా మాట్లాడుతుందంటే, దేవుడు కఠినపరిచాడు ఫరో హృదయాన్ని అని రాస్తుంది పరిశుద్ధ గ్రంథంలో. మనం చూస్తే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందండి? ఫరో తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు దగ్గర నుండి దేవుడే ఫరో హృదయాన్ని కఠినపరిచాడు అన్నదాకా వచ్చింది. మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తే, మనం ఒక తల్లిదండ్రులు పిల్లలు ఉంటే పిల్లవాడు తప్పు చేస్తున్నాడు అనుకోండి, ఫస్ట్ టైం ఏం చేస్తారు? గద్దెస్తారే, చేయొద్దు అంటారు. అయినా చేస్తున్నాడు అనుకోండి, మళ్ళీ గద్దెస్తాడు. తర్వాత ఏమంటాడు తల్లి లేదా తండ్రి? ఆడిని వదిలేంట్రా బాబు, ఆడి మానన్నాడు బతుకుతాడు అంటారు. అంటే ఎందుకు చెప్తే వినట్లంలా. అలాగే ఫరోకి ఎన్నిసార్లు వెళ్ళి గద్దించినా వినట్లేదు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఫరో ఇష్టానికి వదిలేసేసాడు. ఇక నీ ఇష్టం వచ్చింది నట్టుగా నువ్వు బ్రతుకు అని చెప్పి ఫరోని వదిలేసేసాడు. అందుకనే ఫరో తన హృదయాన్ని కఠినం చేసుకోవడానికి తనంతటగా తాను ముందుకొచ్చాడు కాబట్టి, ఇక దేవుడు కూడా ఫరోని వదిలేసేసాడు కాబట్టి, తన కఠిన హృదయానికి తగ్గట్టుగా పరిశుద్ధ గ్రంథము టెర్మినాలజీ ఫరో హృదయం కఠినం చేసుకున్నాడు అన్న మాట దగ్గర నుండి దేవుడు ఫరో హృదయాన్ని కఠినం చేశాడన్న మాటకు వచ్చింది. అంటే దీన్ని బట్టి పరిశుద్ధుడైన దేవుడు ఒక వ్యక్తి హృదయాన్ని కఠినం చేసే ముందు ఏం చేస్తున్నాడు అని అంటే, ఆ వ్యక్తి ఫస్ట్ తనంతటగా తాను దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిన తరువాతే దేవుడు కఠినం చేస్తున్నాడు. అంతేగాని మొదటగా దేవుడు హృదయాన్ని కఠినం చేయడం లేదు.